హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడీస్. ఈరోజు మన ఛానల్లో గోంగూర పప్పుని ఎలా చేయాలి అనేది చూద్దాం. కాస్త పుల్లగా రుచికరంగా ఉండే ఈ గోంగూర పప్పుని ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్లో 2 కప్స్ పప్పుని తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా గోంగూర ఆకుని చుంచి దాని తర్వాత కొంచెం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ పప్పులోనే ఆకుని వేసుకోవాలి కడిగేసి. ఇందులోకి 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం చిన్న రవ్వంత చింతపండు వేసి అందులోకి పసుపు, కారం, కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి 2 గ్లాసుల నీళ్ళను వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసిన తరువాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్లు వచ్చేంత వరకు మనం స్టవ్ పై పెట్టాలి. ఇలా 6 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఈ కుక్కర్ని దింపేశాను. మెల్లిగా తీయాలి, కొంచెం ఒక 5 మినిట్స్ అయినాక తీస్తే స్టీమ్ అనేది వెళ్ళిపోతుంది. పప్పు ఇలా ఉడికినప్పుడు మనం దీన్ని రుబ్బుకోవాలి. ఇలా రుబ్బడం వల్ల పప్పు అనేది మంచిగా మెత్తగా అయిపోయి మనకి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. మనకి పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పప్పుని ఈ కన్సిస్టెన్సీలోకి తీసుకురావాలి. రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇప్పుడు ఈ పప్పుకి మనం తాలింపు పెడదాం. ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అందులోకే జీలకర్ర, ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత 4-5 రెబ్బల వెల్లుల్లిపాయన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకోవాలి, ఒక చిటికెడు ఇంగువ. ఇలా ఒక ఉల్లిగడ్డను ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసి వేయాలి. ఒక ఎండు మిరపకాయని చుంచి వేసుకోవాలి. ఇందులోకి కరివేపాకు వేసి ఇలా కలిపేయాలి. ఉల్లిపాయను కొంచెం వేగనివ్వాలి, మరీ ఎర్రగా కూడా వేగనివ్వద్దు ఉల్లిపాయను. అలా వేయించితే బాగుండదు. ఇందులోకే మనం పప్పుని వేసేసుకుందాం. ఇలా పప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఒక 10 నిమిషాల పాటు ఈ పప్పుని మరగనివ్వాలి. ఇలా పోపు మొత్తం పప్పు అంతా పట్టేంత వరకు కలిపేసి ఒకసారి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు మరిగిన తర్వాత పప్పు ఈ విధంగా ఉంటుంది. మనకి పప్పు ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే తినడానికి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మరి ఇక ఆలస్యం ఎందుకండి, మీరు కూడా ఈ పప్పుని ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ కుకింగ్, ఈట్ హెల్దీ.